ఏ చెర్లల్లకైతే ఇలా డ్రైనేజ్ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా. ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎకాఎకిన వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎల్లకొట్టిన అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను ఈ ప్రాంతంలో నేను ఒక్కని కాదు, అనేక మంది వచ్చిపోయింది ఇక్కడ వందల మంది వాళ్ళంతటా వాళ్ళే వందల ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, వందల మందికి ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. వాళ్ళు అంటున్న ఏకైక మాట ఏంటంటే ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి, మాయం పడ్డాడు, ఇల్లు కూలగొట్టుటోడు పెళ్ళిళ్ళు ఇచ్చగొట్టుడికి ఎప్పుడు మంచి జరగదు బిడ్డ అని చెప్పి శాపనాదాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ముఖం లేదు రేవంత్ రెడ్డికి నా పనిగిరి కాలనీకి రావడానికి, ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇలా రామంతపూర్ మూసి ఓటికి రావడానికి, ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇవాళ కింది ప్రాంతం మూసి రావడానికి. కానీ ఎక్కడో నల్లగొండ పోయి రెచ్చగొడుతున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఈ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇండ్లు బీజేపీ నాయకులు రెచ్చగొడితే మూసి ప్రక్షాళన లేకుండా చేయిస్తున్నారు. దానివల్ల మీ పొలాలన్నీ కూడా విషతుల్యమైపోతున్నాయని చెప్తున్నారు. మేము అంటలేం, మా వాళ్ళు ఎవ్వరు కూడా అటుపక్కకు ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేమెన్నడూ వరదలు రాలేదు, మాకు ఒక ఇల్లు కూడా మునగలేదు, ఎందుకు అకారణంగా మా ఇల్లు కూలగొడుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 60 ఫీట్ల ఎత్తులు ఉంటుంది ఈ కాలనీ, ఈ పనిగిరి కాలనీ 60 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడనే ఉంటుంది జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది, 40 ఏళ్ళ క్రితం కట్టిల్లు అవి. అయ్యా ఒక్కనాడు కూడా మాకు ఒక్క ఇల్లు మునిగిన సందర్భం లేదు, మాది కూడా మొత్తం కొట్టెత్తరట అని చెప్పి. అంటే అర్థమవుతుంటే ఇవాళ ఎక్కడో పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని మూసికి అటుపక్కకి ఇటుపక్కకు కొన్ని వేల ఎకరాల భూముల్ని ఉంచుకొని ఆ పెద్దలకిచ్చి పెద్ద పెద్ద రిసార్టులు, మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు కట్టించుకొని ఇవాళ పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అందుకనే మేము అంటున్నాం, నీకు నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు, ఎక్కడైనా ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని పరిస్థితి ఉన్నది. ఇలా ఉద్యోగులకు డిఎల్ ఇవ్వలేకపోతున్నావు, హాస్టల్లో ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు, కూరగాయల పైసలు ఇవ్వలేకపోతున్నావు, ఇవాళ పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు, ఇంకోవైపు ఏమో 1,00,000 కోట్లు పెట్టి కడుతున్నావు. అంటే ఇవాళ దీంట్లో నీ మతలం ఏందో అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు కాబట్టి ఆ హామీలు ఎక్కడ చర్చ జరుగుతాయో, హామీలు ఎక్కడ అడుగుతారని చెప్పి నేనే ముందు వాళ్ళకి గిల్లితే నా ఇల్లు కాపాడమని చెప్పి ఏడుస్తారు, నా భూమి కాపాడమని ఏడుస్తారని చెప్పి ఒక ఉపాయం పెట్టి చేస్తున్నట్టు కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు, గుర్తుపెట్టుకో. నీకు నడవంతరణ వచ్చింది ఈ పదవి, నువ్వు ఊహించింది కాదు. ఏదో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఓడగొట్టాలని చెప్పి కసితో నీకు అధికారం కట్టబెడితే సంవత్సర కాలంగా ప్రజలకు ఎక్కడ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినావు, ప్రశాంతత లేకుండా చేసినావు, వాళ్ళ బతుకుల్లో ఇలా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇంతకుముందే వచ్చిన ఇక్కడికి జవహర్ నగర్లో, పాపం జవహర్ నగర్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ భూములే అనుకుంటారు. ఇవాళ కొత్త విషయం తెలిసిందేనే, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు 6,000 ఎకరాలు ఎంతో జాగ కొని ఎక్సర్వీస్ మెన్ల కోసం ఇచ్చిన జాగలట. ఆ జాగలు అమ్ముకుంటే 60 గజాల నుంచి 2,000 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ అవి కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు రెగ్యులైజ్ చేసుకోండి అంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకున్నారు. ఇలా వాటికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఇటుపక్క కానీ షెర్లకు ఒడ్డున్నటువంటి ఇల్లు కానీ లేదా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇల్లు కానీ అన్నీ కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, పెద్దల కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ముసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు. రేవంత్ రెడ్డికి మూసీ నది అటుపక్కకి ఇటుపక్క ఉండే ప్రజల మీద ప్రేమ కాదు. రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా రైతాంగం మీద ప్రేమ కాదు. ఇలా రేవంత్ రెడ్డికి ఉండే ప్రేమ ఏంటంటే మళ్ళీ అదానీ, అంబానీ పెద్ద పెద్ద బిల్డర్లకు ఇక్కడ భూములు కట్టబెట్టేటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు. ఆయన కనబడుతుంది, తెలంగాణ ప్రజలు కనబడతలేరు. ఆయన కనబడుతుంది, వేల కోట్ల రూపాయలు కనబడుతున్నాయి. ఆ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి పంపించి ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ దోసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పైసలు పంపిస్తుంది తప్ప ఆయన ఉద్దేశం ఇంకోట్లేదు. ఆయన పదవిని కాపాడుకునే క్రమంలో తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకొని ఇలా ఈ పని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మేము రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం, మీరు పాదయాత్రలు చేసి మాలాంటి వాళ్ళ మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీ మీద మీరు అవాకులు చవాకులు పేలి ఆ ప్రజలను అవమానపరిచే ప్రయత్నం చేస్తే నీకు కూడా కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తాం.